కేసీఆర్ చేతిలో పోయినాక ఎంత దోపిడైందో మొత్తం ధరణి పేరు మీద ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయనంత స్కామ్ జరిగింది. ఏ రాజకీయవేత్త చేయనంత స్కామ్ జరిగింది. దానికి కారణము మరి నక్సలైట్లు ప్రజాఫ్రంట్ను తెలంగాణ ఎన్నికలకు తీసుకొస్తే ఇది జరిగేది కాదు కదా, ఇంత దోపిడీ జరిగేది కాదు కదా. వాళ్ళ మొత్తం దోపిడీకి కారణము వాళ్ళ దొరల చేతిలో ఉన్న నక్సలైట్లు కూడా ఆ దొరలకే ఒత్తాసు పలకడం కారణంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇవాళ అది జరగకుండా ఉండాలని నాలాంటి వాళ్ళం ఏం చేశాము, బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి మీ నక్సలైట్లారా మీరు వచ్చి కనీసం ప్రజాఫ్రంట్ అన్న ఎన్నికల వైపు తీసుకురండి, తీసుకొచ్చేస్తే బడుగు బలహీన వర్గాలు ఆర్ట్స్ కాలేజ్ నుండి విద్యార్థి నాయకుడు కనుక అధికారంలోకి వచ్చేస్తే త్యాగం చేసిన వాళ్ళు బడుగు బలహీన వర్గాల నుండి వాళ్ళ అధికారంలోకి వస్తే ఇంత విధ్వంసం జరిగేదా తెలంగాణలో? ఇన్ని 1200 మంది త్యాగాల ఫలితంగా అమరుల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఇంత విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం, ఇంత దోపిడీ జరిగింది.